శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సామవిధానము. పుష్కరుడు చెప్పెను, యజుర్విధానం చెప్పి తిని ఇప్పుడు సామవిధానం చెప్పెదను. వైష్ణవీ సంహిత జపించి దశాంశ హోమం చేసినవాడు సమస్త కామములు పొందును. ఛాందసీ సంహితను యథావిధిగా జపించిన వారిని శంకరుడు అనుగ్రహించును. స్కంద సహితను జపించుటచే ప్రసన్నత లభించును. ఏత ఇంద్ర భజామహే. ఈ మంత్రం జపించుటచే హింసాదోషం నశించును. అగ్నిస్తిగ్మేన అను మంత్రం జపించు అవకీర్ణి పాప విముక్తుడగును. పరితోషించ తాసితం అను సామమంత్రం సమస్త పాప వినాశకం. పొరపాటు చే నిషిద్ధ వస్తువులను విక్రయించిన వాడు కృతవతీ భువన ఇత్యాది మంత్రాలను జపించాలి. అజ్ఞానో దేవ సవిత అను మంత్రం దుస్వప్న నాశకం. పరశురామ అబోధ్యగ్ని అను మంత్రములచే ఘృతహోమం చేసి మిగిలిన ఘృతంతో మేకల బంధం చేసి తడిపి దాన్ని గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీలకు కట్టాలి. పుట్టిన పిల్లవానిపై మంత్రం అభిమంత్రించి మణి కట్టాలి. సోమన్ రాజానాం అను మంత్రం జపించుటచే రోగి వ్యాధి విముక్తుడగును. సర్పసామ ప్రయోగం చేయవానికి సర్పభయం ఉండదు. మా పాపత్వాయనో అను మంత్రం 100 హోమములు చేసి శతావరీయుక్తముగా మనని కడితే శత్రుభయం ఉండదు. దీర్ఘ తమసోర్కహ అను మంత్రంతో హోమం చేస్తే అధిక అన్నం లభించును. సమన్వాయంత అను మంత్రమును జపించేవాడు దప్పికతో మరణించడు. త్వమిమా ఓషధీ అను మంత్రం జపించేవాడు ఎన్నడూ వ్యాధిగ్రస్తుడు కాడు. దేవవ్రత సామను మార్గమందు జపించేవాడు భయ విముక్తుడగును. ఏదిందో నునయత్ అను మంత్రంతో హోమం చేసిన సౌభాగ్య వృత్తి కలుగును. ఓ పరశురామ, భగోనచితో అను మంత్రం జపించి కండ్లకు కాటుక పెడితే అది హితకరమగు సౌభాగ్యవర్ధకమగును. ఇంద్రా శబ్దంతో ప్రారంభమగు మంత్రవర్గం జపించిన సౌభాగ్య వృద్ధి కలుగును. పరిప్రియా దివహ కవిహ అను మంత్రమును తాను పొందగోరిన స్త్రీకి వినిపిస్తే ఆమె అతనిపై అనురక్తురాలగును. రథంతర సామ వామదేవ్య సామములు బ్రహ్మవర్చస్సును వృద్ధి పొందించును. ఇంద్రమిద్గాధినో అను మంత్రం జపించి ఘృతమిశ్రితమగు వచాచూర్ణమును ప్రతిదినం బాలునికి తినిపిస్తే అతడు శృతిధరుడు, ఒక్క మాట వినగానే జ్ఞాపకం ఉంచుకున్నవాడు అగును. రథంతర సామను జపించు దానితో హోమం చేస్తే నిస్సంశయంగా పుత్రుడు లభించును. మయి శ్రీ అను లక్ష్మీవర్ధకముగ మంత్రమును జపించాలి. వైరూప్యాష్టకం ప్రతిదినం పఠించువానికి లక్ష్మి లభించును. సప్తాష్టకం ప్రయోగించువానికి సమస్త కాలంలో లభించును. ప్రతిదినం ప్రాతః సాయంకాలంలందు ఆలస్యం లేనివాడై గవ్యేషును యథా అను మంత్రంతో గోవు ఉపస్థానం చేయువాని ఇంటిలో సర్వదా గోవులుండును. వాత అవాత భేషజం అను మంత్రంతో నీటితో కలిపిన ఒక ద్రోణం ఎవలను యథావిధిగా హోమం చేసినవాడు సమస్త మాయను తొలగించును. పదైవో దాసో అను మంత్రంతో తిలహోమం చేయుటచే అభిచారకర్మ తొలగును. అభిత్వా సూర్యనో నమో అను సామకు అంతమున వషట్కారం చేర్చి ఆవనూనెతో తడిపిన సమిధులను కోపంతో హోమం చేసినచో యుద్ధం నందు జయం లభించును. గారుడ మంత్రం, వామదేవ్య మంత్రం, రథంతర బృహద్రస మంత్రములు నిస్సంశయంగా సర్వపాప వినాశకములు. విద్వాంసుడు సుందరమైన పిష్టమయంలకు గజములను అశ్వములను మనుషులను నిర్మించి శత్రుపక్షమంతటి ప్రధాన వీరులను లక్ష్యంగా నిలిపి తడిసిన ఆ పిష్టమయ పురుషులను ముక్కముక్కలుగా చేసి ఆవరణలో తడిపి క్రోధపూర్వకంగా అభిత్వా సూరనో నమో అను మంత్రంతో హోమం చేసిన ఎడల యుద్ధం నందు విజయం లభించును. ఓం శాంతి శాంతి శాంతి.